ఒక క్వెషన్ క్వైట్ కామన్‌గా ఇన్వెస్టర్స్ అడుగుతా ఉంటారు. సార్ నేను ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాను. నా ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ ఎటువైపు వెళ్ళాలి? సో, నేనిప్పుడు ఒక 2 ఇయర్స్ చేశాను ఆర్ 15 ఇయర్స్ చేశాను, 20 ఇయర్స్ చేశాను. నా సైజ్ ఎంతుంది? ఇన్వెస్ట్‌మెంట్ సైజ్ ఇప్పుడు ఇంతుంది అని. సో, ఇలాంటప్పుడు ఏంటంటే దేర్ ఈస్ ఎ ఐడియల్ ఇన్వెస్టర్ ఎవల్యూషన్ ఆర్ జర్నీ ఉంటుంది. సో, మొదటగా ఎవరైనా సరే ఫస్ట్ జాబ్ చేసి, ఫస్ట్ టైమ్ సేవింగ్ చేసినప్పుడు బిగినర్ స్టేజ్‌లో ఉంటారు. ఈ స్టేజ్‌లో టిపికల్‌గా ఏంటంటే స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్‌లో అయితే మ్యూచువల్ ఫండ్సో ఆర్ రికరింగ్ డిపాజిట్ ద్వారానో రెగ్యులర్‌గా సిస్టమాటిక్‌గా నువ్వు ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉండి చిన్న కార్పస్ క్రియేట్ చేయడము. ఒక డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లోనే కానియండి, లార్జ్ క్యాప్‌లో కానియండి, డిపెండ్స్ ఆన్ మన ఏజ్‌ని బట్టి. ఈ టైంలో ఏంటంటే సేవింగ్స్ డిసిప్లిన్ పెంచుకోవడం వెరీ ఇంపార్టెంట్. సైమల్టేనియస్‌గా పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ కాంపౌండింగ్ ఎలా అవుతుందో ఎక్స్‌పీరియన్స్ చేస్తా ఉంటాము. అండ్ బేసిక్ మార్కెట్స్ ఎలా వర్కౌట్ అయితాయనేది బిగినర్ స్టేజ్‌లో మనకు తెలుస్తుంది ఇన్వెస్ట్‌మెంట్స్ మార్కెట్స్‌లో. దెన్ వన్స్ మనం ఒక ఫ్యూ ఇయర్స్ ఇలా చేశాక మన ఇన్‌కమ్ పెరగచ్చు, మన జాబ్ ప్రొఫైల్ పెరగచ్చు. అప్పుడేమవుతామంటే మన స్టేజ్ బిగినర్ నుంచి అర్లీ అక్యుములేషన్ ఫేజ్‌లోకి వెళ్తాం. సో, ఎక్కడ ఏంటంటే అప్పుడప్పుడు మనకి లంప్ సమ్స్ వస్తా ఉంటాయి. మన ఇన్‌కమ్ పెరుగుతా ఉంటుంది. ఇప్పుడప్పుడు కొంచెం కొంచెం లంప్ సమ్స్ యాడ్స్ చేసేసి నీ కార్పస్‌ని పెంచుకుంటా పోతా ఉంటాం. అక్యుములేట్ చేస్తూ పోతా ఉంటాం. ఇక్కడేంటంటే అటు ఎస్ఐపీలు నడుస్తూనే యూ యాడ్ మోర్ ఇన్వెస్ట్‌మెంట్స్. సో, ఇక్కడ టిపికల్లీ 50,000 నుంచి 2, 3 లక్షలు మనం కుదిరినప్పుడల్లా వేస్తూనే ఫేజ్‌ని ఈ అర్లీ అక్యుములేషన్ ఫేజ్. కొంచెం రిస్క్ కూడా కొంచెం మోడరేట్, కొంచెం ఇంతకు ముందు కన్నా హయ్యర్ రిస్క్ తీసుకునే కేపబిలిటీ ఉంటుంది. అండ్ మార్కెట్ టైమింగ్ అని, ఫండ్ సెలక్షన్ కొంచెం అనుభవం వస్తుందనమాట. ఈ ఫేజ్ తర్వాత ఏం జరగాలి? సో, వన్స్ మీరు ఈ ఫేజ్‌కొచ్చాక ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏంటంటే కొద్దిమంది ఒక రూట్ తీసుకుంటారు. ఏంది? డైరెక్ట్ ఈక్విటీ. అందరూ తీసుకోరు, కొద్దిమంది తీసుకుంటారు. ఈ డైరెక్ట్ ఈక్విటీలో ఏంటంటే స్టాక్స్ అనేది సొంతంగా చేస్తారు. ఇంతకుముందు ప్యాసివ్‌గా చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఓన్ డీమ్యాట్ ఇన్వెస్ట్ చేసుకొని కొంచెం లాంగ్ టర్మ్ కోసం ఒక పోర్ట్‌ఫోలియో, షార్ట్ టర్మ్ కోసం ఒక శాటిలైట్ పోర్ట్‌ఫోలియో. ఇక్కడ ఏంటంటే టిపికల్లీ 50,000 నుంచి 10 లక్షల వరకి యూజువల్లీ ఇన్వెస్ట్‌మెంట్ సైజ్ ఉంటుంది. కొంచెం రిస్క్ హయ్యర్ కేపబిలిటీ ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం మార్కెట్స్ ఎటువైపు ఫండమెంటల్స్ చూసుకోవడం, టెక్నికల్స్ చూసుకోవడం నేర్చుకుంటారు. చిన్న బేసిక్ పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ నేర్చుకుంటాం. దీని నుంచి నెక్స్ట్ ఎవల్యూషన్ ఏంటంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మనం చూసుకుంటే జనరల్‌గా చాలామంది పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది మొదలవుతుంది. మీ దగ్గర సఫిషియంట్ క్యాపిటల్ ఉంది. అన్నీ తీసుకెళ్ళి ఈక్విటీ మార్కెట్‌లో పెట్టాలా? కొంచెం ఎఫ్‌డీస్‌లో కానీ, ఫిక్స్డ్ ఇన్‌కమ్‌లో కానీ, కొంచెం గోల్డ్‌లో కానీ, కొంచెం ఈవెన్ రియల్ ఎస్టేట్‌లో కానీ అనేది డైవర్సిఫికేషన్ స్లోగా జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఏంటంటే మీకు కేపబిలిటీ లేకపోతే మోర్ ప్రొఫెషనల్ ఎక్స్‌పర్టీస్ తీసుకోవడం, అడ్వాన్స్డ్‌గా నువ్వే నేర్చుకుంటే సొంతంగా స్టాక్ సెలక్షన్ గానీ, పోర్ట్‌ఫోలియో క్రియేషన్, లేదు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఆర్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ నాలాంటి వాళ్ళతో మాట్లాడడం.